ఓకే. సో ఏం చెప్పుకున్నావు లాస్ట్ క్లాస్లో? ఏం చెప్పుకోలేదా? ప్రాసెస్ డైరెక్ట్ అడాప్టర్స్. ప్రాసెస్ డైరెక్ట్ అడాప్టర్ చెప్పుకున్నాం. ప్రాక్టీస్ చేశారా ప్రాసెస్ డైరెక్ట్ అడాప్టర్ గ్లోబల్గా మల్టిప్లై ఫ్లోస్కి ఎలా రౌట్ చేయొచ్చు అనేది ప్రాక్టీస్ చేశారా? ఎస్ సార్. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఇంతవరకు అయినా జేఎంఎస్లో కానీ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్లో కానీ ఆర్ ఇప్పుడు నేను ప్రాసెస్ డైరెక్ట్ అడాప్టర్లో కానీ ఏం డౌట్స్ లేవా? అందరూ ప్రాక్టీస్ చేశారా? సార్ అది 404 అవి ఎర్రర్స్ ఉన్నారు కదా సార్, అవి ఎలా క్యాప్చర్ చేస్తుంది సార్ ఒకసారి? మీరు హెచ్టిటిపి అడాప్టర్ యూజ్ చేసి డేటాని ట్రిగర్ చేయండి. ఓకే సార్. డేటాని ట్రిగర్ చేసినప్పుడు మీకు ఒక స్టాండర్డ్ హెడర్స్ జనరేట్ అవుతాయి చూడండి. ఎస్ సార్. అలౌడ్ హెడర్స్లో స్టార్ పెడితే మీ అక్కడ స్టాండర్డ్ క్యామెల్ హెడర్స్ జనరేట్ అవుతాయి. ఓకే. ఇట్ విల్ క్యాప్చర్ దట్ స్టేటస్ కోడ్ 200 ఓకే అయితే 200 ఓకే క్యామెల్ హెచ్టిటిపి స్టేటస్ అని చెప్పి ఒక హెడర్ వస్తుంది. ఓకే. సో ఎస్ అది సార్. ట్రై చేసి చూడండి, మీకు వస్తుంది. మీరు ఎనేబుల్ చేసి చూస్తే కనిపిస్తుంది. పోస్ట్ మ్యాన్ సార్. చెప్తాను. ఓకే సార్, అంటే చెప్తాను. పోస్ట్మెన్ నుంచి ట్రిగర్ చేసేటప్పుడు ఆ సిచ్యువేషన్స్లో మీకు అక్కడ నుంచి వస్తుంది అనమాట. అక్కడ అలౌడ్ హెడర్స్లో స్టార్ పెట్టండి. ఓకే సార్. ఓకే సార్. ఓకే. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనం ఫస్ట్ ఎన్కోడర్ అండ్ డీకోడర్ చూద్దాము. ఓకే. తర్వాత ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్ అనేది చూద్దాం. ఓకే. సో ఫస్ట్ ఎన్కోడర్, డీకోడర్. ఓకే. సో ఇక్కడ చూసుకుంటే మనకి ట్రాన్స్ఫర్మేషన్ ఉంది కదా. ట్రాన్స్ఫర్మేషన్స్లో ఇదిగోండి డీకోడర్, ఎన్కోడర్. ఓకే. సో ఎన్కోడర్ డీకోడర్ అనే టూ ఆప్షన్స్ ఉంటాయండి. దీంట్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఎన్కోడర్లో బేస్ 64 ఎన్కోడర్ అని చెప్పి, ఓకే, జీజిప్ అని, ఎంఐఎంఈ, జిప్ కంప్రెషన్, ఇట్లా మల్టిపుల్ ఎన్కోడర్స్ అండ్ సేమ్ అవే డీకోడర్స్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్ అనేవి ఉంటాయి అనమాట. ఓకే. సో ఎన్కోడర్ అంటే ఏంటి? ఎవరికైనా ఐడియా ఉందా? వాట్ ఈజ్ ఎన్కోడర్? ఎనీ గెస్? లైక్ ఎన్క్రిప్షన్ సార్, అంటే వాట్సాప్ లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటారు సార్. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటారు కదా సార్. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ వాట్సాప్లో చూసావా? ఎస్ సార్. మ్మ్. ఇంకా అంతేనా? సరే, అక్కడ వస్తుంది. అసలు అంటే ఏంటి? అసలు ఏం జరిగిద్ది? మీ కోడ్గా ఏమైనా మారుస్తుందా సార్? ఓకే. సరే. రీడబుల్ ఫార్మాట్ నుంచి నాన్ రీడబుల్ ఫార్మాట్ ఎస్. వరకు ఎన్కోడ్ చేస్తుంది. యా, దట్ ఈస్ ద కరెక్ట్. అంటే ఏదైతే డేటా అనేది వస్తుందో ఆ డేటాని రీడబుల్ ఫార్మాట్లో ఉంది మీకు ఎన్కోడ్ అంటే నాన్ రీడబుల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయాలనుకోండి, అప్పుడు మనం ఈ యొక్క ఎన్కోడర్ అనేది యూస్ చేస్తాం అనమాట. ఓకే. సో వచ్చే డేటా అనేది నాన్ రీడబుల్ ఫార్మాట్లోకి వెళ్ళిపోద్ది. అంటే సంథింగ్ ఏదో మిక్స్ మిక్స్ క్యారెక్టర్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. స్పెషల్ క్యారెక్టర్స్ అని చెప్పి, లేకపోతే మన స్ట్రింగ్లో ఎట్లా వస్తాయో మల్టిపుల్ డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ యాక్సెప్ట్ చేయాలి అట్లా. ఏబిసిడి సంథింగ్ 1 2 3 4 యాష్, ఇట్లా మల్టిపుల్ డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్లో వచ్చేస్తాయి. అంటే డిఫరెంట్ డిఫరెంట్ కాదు, మన కీబోర్డ్లో ఉండే ఇవే వస్తాయి, బట్ మిక్స్డ్ వచ్చేస్తాయి అనమాట. అసలు ఎందుకు అట్లా కన్వర్ట్ అయింది అనేది తెలియదు. ఓకే. సో అట్లా రీడబుల్ ఫార్మాట్లోంచి నాన్ రీడబుల్ ఫార్మాట్లోకి మీకు డేటా అనేది కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఓకే. దట్ ఈస్ ది ఎన్కోడర్. అండ్ నాన్ రీడబుల్ ఫార్మాట్లో నుంచి మళ్ళీ రీడబుల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయడానికి యూజ్ చేసేది డీకోడర్ అనమాట. ఓకే. ఒక్కసారి ఎన్కోడ్ అయిన మెసేజ్ని మళ్ళీ డీకోడ్ చేయాలంటే వీ హ్యావ్ టు యూజ్ ద డీకోడర్. ఓకే. సంథింగ్ మనం అంటాం కదా సినిమా మూవీస్లో ఇక్కడ ఎక్కడ చూస్తే వీ హ్యావ్ టు డీకోడ్ దట్ అని చెప్పి, సంథింగ్ బాంబ్స్ అయినా ఏదైనా సరే, సంథింగ్ ఏదైనా సరే డీకోడ్ చేయాలని చెప్పి అంటారు కదా. సో దాని యొక్క కోడ్ తెలుసుకుని దాన్ని అర్థమయ్యేటట్లు తెలుసుకోవడాన్ని మనం డీకోడ్ అని చెప్పి అంటాం. సో అదే ఇట్లా ఎన్కోడర్ అండ్ డీకోడర్ అనమాట. ఓకే. మనం అర్థం కాకుండా అంటే ఎవరు రీడ్ చేయకుండా
నాన్ రీడబుల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయడానికి యూజ్ చేసేది ఎన్కోడర్, అండ్ ఆల్రెడీ కన్వర్ట్ చేసిన దాన్ని మళ్ళీ డీకోడ్ చేయడానికి యూజ్ చేసేది డీకోడర్ అనమాట. ఓకే. సో దీంట్లో మీరు ఏం చేయడానికి ఏం లేదు, జస్ట్ ఆ ఏదైతే ఎన్కోడర్ ఉందో డైరెక్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెడతాం అంతే. దీంట్లో ఎలాంటి ఆప్షన్స్ ఉండవు, మీరు ఏం చేయడానికి ఉండదు. ఓకే. మీకు ఏ టైప్ ఆఫ్ ఎన్కోడర్ కావాలో ఆ టైప్ ఆఫ్ ఎన్కోడర్ అనేది ఆడ పెడతాం, అది ఆ ఫార్మాట్లోకి ఎన్కోడ్ చేసేస్తుంది అంతే. అంతకు మించి మీరు చేసేది ఏం లేదన్నమాట. ఓకే. సో లెట్స్ సి. సో నేను కన్వర్టర్ ఒకటి పెట్టాను. ఓకే. సో ఇక్కడ నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఒక కంటెంట్ మాడిఫైయర్లో ఒక డేటా పెడుతున్నా. ఓకే. సో దిస్ ఈస్ రిమూవింగ్ స్టార్ట్ అండ్ పుట్టింగ్ ది స్టార్ట్ టైమర్. ఓకే. టైమర్ అండ్ నౌ. ఓకే. సో ఈ కంటెంట్ మాడిఫైయర్లో ఒక డేటా అనేది మనం పెడదాం. ఓకే. శాంపిల్ డేటా అనేది ఒకటి పెడదాం. ఓకే. సో సమ్ డేటా. ఓకే. ఇక్కడ ఒక XML బాడీ అనేది పెట్టా. ఓకే. డెలివరీ మనకి ఐటమ్స్ ఇది తెలుసు కదా. సో ఈ బాడీ అనేది నేను ఇక్కడ నుంచి పంపిస్తున్నాను. సపోజ్ యాజ్ ఆఫ్ నో సెంటర్ సైడ్ నుంచి ఒక బాడీ అనేది వస్తుందో, లేదంటే సంథింగ్ మన మెసేజ్ మ్యాప్ మన ఐఫ్లోలో అంత ట్రాన్స్ఫర్మేషన్ చేసాము, ఫైనల్ అవుట్పుట్ వచ్చింది. ఈ అవుట్పుట్ అనేది రిసీవర్ ఏమడుతున్నాడు, నాకు ఎన్కోడ్ చేసి పంపించు, నాకు సెక్యూర్ కావాలి డేటా అనేది. ఓకే. బ్రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉండొద్దు, నాకు ఎన్కోడ్ చేసి పంపించు అని చెప్పన్నాడు. సో నేను base64 ఎన్కోడర్ అనేది తీసుకున్నాను. సో base64 ఎన్కోడ్ తీసుకుని డేటాని ఎన్కోడ్ చేసి నేను రిసీవర్కి పంపిస్తాను. ఓకే. అట్ ద ఎండ్ ఆఫ్ ద స్టెప్లో ఎన్కోడర్ base64 ఎన్కోడర్ చేసుకుని మనం దాన్ని ఎన్కోడ్ చేసి పంపించేస్తాం. ఓకే. సో ఇక్కడ చూసుకుంటే దీంట్లో ఎలాంటి ఆప్షన్స్ ఏం లేవు. ఓకే. ఓన్లీ నేమ్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు తప్ప ఎలాంటి ప్రాసెసింగ్ ట్యాబ్స్ కానీ ఏం లేవు మనకి. సో అంటే వీ కెనాట్ డూ ఎనీథింగ్ ఇన్ దట్. ఓకే. ఇట్ విల్ ఆటోమేటికలీ కన్వర్ట్ దట్, ఇట్ విల్ ఆటోమేటికలీ ఎన్కోడ్ ద డేటా. ఓకే. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. మీరు రిసీవర్ కావాలంటే రిసీవర్ కనెక్షన్ పెట్టుకోండి, లేదంటే మీరు ఆల్రెడీ వర్కింగ్ ఐఫ్లోస్ ఉంటాయి కదా, ఆ వర్కింగ్ ఐఫ్లోస్లో తీసుకొచ్చి మధ్యలో పెట్టుకోండి. ఓకేనా. సో డిప్లాయ్. ఓకే. ట్రేస్ ఎనేబుల్ అవ్వలేదు. సో లెట్ మీ అగైన్ డిప్లాయ్. ఓకే. సో ఇదిగోండి చూడండి, ట్రేస్ ఎనేబుల్ అయింది సెకండ్ టైం. సో ఇక్కడ చూసుకుంటే టైమర్ రన్ అయింది, కంటెంట్ మాడిఫైర్ రన్ అయింది. కంటెంట్ మాడిఫైర్ నుంచి base64కి ఏ డేటా వచ్చిందనేది చూద్దాం. సారీ. సో ఇక్కడ చూసుకుంటే ఇదే కదా మనం పంపించిన బాడీ. ఓకే. డెలివరీ హెడర్ ఐటమ్స్ ట్రైలర్. సో ఈ డేటా అనేది మనం సెంటర్ సైడ్ నుంచి పాస్ చేస్తున్నాం. ఓకే. సో ఐ మీన్ సెంటర్ సైడ్ నుంచి కంటెంట్ మాడిఫైర్ నుంచి వస్తుంది. సో base64కి వచ్చింది. base64లో ఎన్కోడ్ అయ్యి ఈ డేటా అనేది ఎండ్కి వెళ్ళేటప్పుడు ఎలా వచ్చిందో చూడండి. ఇదిగోండి చూసారా, మిక్స్డ్ క్యారెక్టర్స్తో ఏదో ఫార్మాట్లోకి వచ్చేసింది. అసలు ఇది ఏంటిది, అసలు ఏముంది లోపల అనేది ఎవరికి అర్థం కాదనమాట. ఓకే. ఈ డేటా అనేది రిసీవర్కి హ్యాండ్ ఓవర్ అవుతుంది. రిసీవర్కి హ్యాండ్ ఓవర్ అయినప్పుడు మనం చెప్తాం అనమాట, ఓకే వీ హ్యావ్ యూజ్డ్ ద base64 ఎన్కోడర్. ఓకే. సో యూ కెన్ యూజ్ ది base64 డీకోడర్ టు డీకోడ్ ద డేటా అని చెప్పి చెప్తే వాళ్ళు ఆ డేటాని డీకోడ్ చేసుకుంటారు అనమాట. ఓకేనా. సో జస్ట్ దీంట్లో మనం చేయడానికి ఏముండదండి, డైరెక్ట్ మీకు ఏ టైప్ ఆఫ్ ఎన్కోడర్ కావాలో ఆ టైప్ ఆఫ్ ఎన్కోడర్ పెట్టుకుంటాము. దెన్ we will pass that data. Okay. Directly it will encode that data, and it will change that from readable format to non-readable format అన్నమాట. Okay. So this is the base64 encoder. Okay. And next అదే డేటాని సపోజ్ మనకి ఆల్రెడీ ఎన్కోడ్ చేసిన డేటా సెంటర్ సైడ్ నుంచి వస్తుంది అనుకున్నాం. ఓకే. ఆల్రెడీ ఎన్కోడ్ చేసిన డేటా సెంటర్ సైడ్ నుంచి వస్తుంది అనుకున్నాం. వాళ్ళు చెప్పారు అనుకోండి base64 డేటా ఎన్కోడ్ చేసి వస్తుంది అని చెప్తే అప్పుడు మనం ఏం తీసుకుంటాం, డీకోడర్లోకి వచ్చేసి base64 డీకోడర్ అనేది తీసుకుంటాం. ఓకే. సో base64. ఓకే. దీంట్లో కూడా ఎలాంటి ఆప్షన్స్ ఏమి ఉండవు మనం చేయడానికి, డైరెక్ట్ వచ్చే అల్గారిథం బేస్ చేసుకుని అది డీకోడ్ చేస్తుంది అనమాట. ఓకే. డన్. సేవ్ అండ్ డిప్లాయ్. ఓకే. 10-15 రన్ అయింది మళ్ళీ మనకి. ఓకే. ఇదిగోండి. సో ఇక్కడ చూసుకుంటే
కంటెంట్ మాడిఫైర్ నుంచి XML బాడీ వస్తుంది. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఎన్కోడ్ అయింది. సో ఇది ఎన్కోడ్ అయిన బాడీ సెంటర్ సైడ్ నుంచి వస్తుంది అనుకుందాం కాసేపు. ఓకే, సో ఇక్కడ నుంచి ఏ బాడీ వస్తుంది డీకోడర్కి, base64 డీకోడర్కి మనకి ఇదిగోండి ఈ యొక్క ఎన్కోడ్ అయిన బాడీ అనేది వస్తుంది. ఓకే, దెన్ ఆఫ్టర్ base64 డీకోడర్ ఎండ్ దగ్గర ఏమొచ్చింది అనేది చూడు. ఇదిగోండి, చూసారా? డేటా ఏదైతే మనం పంపించామో ఆ డేటా అనేది మళ్ళీ ఎన్కోడ్ నుంచి డీకోడ్ అయిపోయింది అనమాట. ఓకే, సో నాన్ రీడబుల్ ఫార్మాట్ నుంచి అగైన్ బ్యాక్ టు రీడబుల్ ఫార్మాట్. ఓకేనా? సో ఇట్లా మనం ఎన్కోడర్ డీకోడర్ యూజ్ చేసి డేటాని ఎన్కోడ్ అండ్ డీకోడ్ చేస్తామండి. దీంట్లో మనం చేంజ్ చేయడానికి ఎలాంటి ఆప్షన్స్ ఉండవు. డైరెక్ట్ ఏ ఎన్కోడర్ కావాలో ఎన్కోడర్ పెడతాము, ఏ డీకోడర్ కావాలో డీకోడర్ పెడతాము. యాజ్ ఇట్ ఈజ్ అది ఎగ్జిక్యూట్ అవుతుంది అంతే. దాంట్లో మనం చేయడానికి ఎలాంటి చేంజెస్, ఎలాంటి ఆపరేషన్స్ అనేవి ఉండవు. ఓకే, సో సేమ్ అలానే రిమైనింగ్ కన్వర్టర్స్ అన్నీ. ఓకే, మిగతా మీరు ట్రై చేయండి. ఓకే, సో ఇక్కడ ఎన్కోడర్లో మీరు ఏది పెట్టినా అంతే అండి. ఓకే, జీజిప్ పెట్టినా ఏది పెట్టినా అంతే. దాంట్లో మీరు ఇవ్వడానికి ఏం లేదు. జీజిప్ పెడితే జీజిప్ కంప్రెస్ అవుతుంది. ఓకే, అది ఒక డిఫరెంట్ ఫార్మాట్లోకి వచ్చేస్తుంది. ఓకే, సేవ్ డిప్లాయ్. ఓకే, సో ఇప్పుడు చూసుకుంటే కంటెంట్ మాడిఫైర్ నుంచి జీజిప్ కంప్రెషన్కి వచ్చింది. సో జీజిప్ కంప్రెషన్లో చూసుకుంటే ఏం జరిగింది అనేది చూడండి. ఇదిగోండి, సో మీకు జిప్ కంప్రెషన్ చేసినప్పుడు ఇలా వచ్చేస్తుంది అనమాట. ఓకే, మీరు ఈవెన్ పోస్ట్ మ్యాన్ నుంచి ట్రిగర్ చేసినా ఎక్కడైనా జిప్ కంప్రెషన్ యూజ్ చేస్తే పోస్ట్ మ్యాన్ రెస్పాన్స్ ఇలానే వస్తుందండి. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఇట్లానే వస్తుంది. ఓకే, సో ఇలా వచ్చిందంటే అది మనకి జిప్ కంప్రెషన్ అనేది అయిపోయింది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను base64 డీకోడర్ పెడితే వర్క్ అయిద్దా? అవు సార్, ఏది ఎన్కోడర్ పెడితే అదే డీకోడర్ పెట్టాలి. ఎస్, మనం ఏదైతే డేటా ఎన్కోడ్ ఏ ఫార్మాట్లో అయిందో అదే ఫార్మాటర్ డీకోడర్ పెడితేనే అది డీకోడ్ అవుతుంది, లేదంటే అవ్వదన్నమాట. ఓకే, సో మళ్ళీ ఇప్పుడు దీనికి నేను సేమ్ అదే డీకోడర్ జీజిప్ కంప్రెషన్ డీకోడర్ పెడితేనే అది డేటా అనేది డీకోడ్ అవుతుంది అనమాట. ఓకే, డన్. సో ఇక్కడ వస్తే ఎండ్కి ఫైనల్ బాడీ ఇదిగోండి, చూసారా? అగైన్ ఇట్ ఈస్ డీకోడెడ్ ద ఒరిజినల్. ఓకే, సో ఇట్లా మనం చేసేది ఏముండదండి, డైరెక్ట్ ఏ కన్వర్టర్ ఏది కావాలో అది తీసుకెళ్ళి ఆడ పెడతాం, ఏది డీకోడర్ కావాలో ఆ డీకోడర్ ఆడ పెడతాం అంతే. ఓకే, సో సెంటర్ సైడ్ నుంచి ఆల్రెడీ ఎన్కోడ్ ఇస్తేనేమో డీకోడర్ పెడతాము. సెంటర్కి ఎన్కోడ్ చేసిన డేటా కావాలంటే కనుక ఓన్లీ ఎన్కోడర్ పెట్టేస్తుంది డైరెక్ట్. ఆ ఎన్కోడర్ డేటా ఎన్కోడ్ అయిపోయి డేటా రిసీవర్కి పాస్ అవుతుంది. వాళ్ళకి చెప్తే ఏ టైప్ ఆఫ్ ఎన్కోడర్ యూజ్ చేసామో వాళ్ళు దాన్ని యూజ్ చేసి డేటా అనేది డీకోడ్ చేస్తారనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ది ఎన్కోడర్ అండ్ డీకోడర్. సో రిమైనింగ్ డీకోడర్స్, ఎన్కోడర్ డీకోడర్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీ విల్ మూవ్ టు ద టాపిక్ ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్. ఓకే, సో ఎన్కోడర్ అనేది ఎన్క్రిప్షన్ అనేది డిఫరెంట్ అండి. ఓకే, సో మీకు ఇక్కడ దీంట్లో సెక్యూరిటీ ఉంది కదా, సెక్యూరిటీలో ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి ఎన్క్రిప్టర్, డీక్రిప్టర్ అని చెప్పి ఉంటుంది. దీని లోపల మనం చూసేది పీజీపీ ఎన్క్రిప్టర్ అండ్ సో పీజీపీ ఎన్క్రిప్టర్, పీజీపీ డీక్రిప్టర్ అని చెప్పి ఉంటుంది. డీక్రిప్టర్లో పీజీపీ డీక్రిప్టర్ అనేది ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, సో ఎన్కోడర్ అనేది ఎన్క్రిప్షన్ అనేది. ఓకే, రెండింటికి డిఫరెన్స్ ఎవరికైనా తెలుసా? ఎన్కోడర్ ఎన్క్రిప్షన్ ఆర్ డీకోడర్ డీక్రిప్షన్. We can use public key and private key in encryption and decryption, while in encoder and decoder we'll be using directly for the conversion. మీరు ఆల్రెడీ ప్రీవియస్ బ్యాచ్ క్లాస్లో ఉన్నారా? నార్మల్ గా తెలుసు సార్. యాక్చువల్ గా ఎన్క్రిప్షన్ అంటే ప్లెయిన్ టెక్స్ట్ నుంచి సైఫర్ టెక్స్ట్ కి కన్వర్ట్ చేస్తాం కదా. ఇది డైరెక్ట్ మనం ఎలాంటి డేటా వచ్చినా గానీ డైరెక్ట్ ఎవరైనా గానీ టెఫ్ చేయొచ్చు. ఎందుకంటే లైక్ ఇలాంటి
కీస్ టైప్ ఉండవు కాబట్టి డైరెక్ట్ మనం వచ్చిన డేటాని ఏదో ఒక డీకోడర్ పెట్టుకొని యూజ్ చేసి డీకోడ్ చేయగలుగుతాం కదా. ఎస్. ఓకే. సో ఇక్కడ ఎన్కోడర్కి ఎన్క్రిప్షన్కి డిఫరెన్స్ ఏంటంటే అండి, ఇప్పుడు మీరు ఎన్కోడర్ అని చెప్పాను. ఓకే. సో ఎన్కోడర్ అని చెప్పిన తర్వాత నేనేం చేశాను, డైరెక్ట్ ఎన్కోడర్ మీరు ఏది తీసుకున్నారు, base64 ఎన్కోడర్ అనేది తీసుకున్నారు. ఓకే. base64 ఎన్కోడర్ తీసుకున్నారు. దీంట్లో మీరు ఏమన్నా చేంజెస్ ఏమన్నా చేశారా? ఏం చేయలేదు. యాజ్ base64 ఎన్కోడర్ అని చెప్పి పెట్టారు. ఓకే. ఎన్కోడ్ అయింది డేటా. దాన్ని డీకోడ్ చేయడానికి మళ్ళీ ఏం చేసాము, సేమ్ base64 డీకోడర్. ఓకే. base64 డీకోడర్ పెట్టగానే డేటా అనేది మళ్ళీ డీకోడ్ అయిపోయి ఒరిజినల్ మన మెసేజ్ ఎట్లా వస్తో రీడబుల్ ఫార్మాట్లోకి వచ్చేసింది. ఓకే. సో ఇక్కడ చూసుకుంటే సమ్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ఉంది కానీ, బట్ మనం ఏ టైప్ ఆఫ్ అక్కడ యాక్చువల్గా టెక్స్ట్ ఇచ్చినప్పుడు దాంట్లో తెలియదు అంటే ఇది base64 ఎన్కోడ్ అయిందా, లేకపోతే బీజీపీ ఎన్క్రిప్షన్ కంప్రెషన్ అయిందా, ఏదైందా ఎన్కోడ్ నార్మల్ పీజీపీ ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ అయిందా అనేది తెలీదు. బట్ కానీ ఏంటి, సమ్ ఆఫ్ ద లెవెల్ కొంతవరకు అయితే సెక్యూర్. ఓకే. బట్ కంపేర్ టు పీజీపీ ఎన్క్రిప్షన్ ఆర్ డీక్రిప్షన్ ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ సెక్యూర్. ఎందుకంటే సపోజ్ base64 ఎన్కోడర్ అని చెప్పి వాళ్ళకి తెలిసింది అనుకోండి, డైరెక్ట్ వాళ్ళు base64 డీకోడర్ యూజ్ చేస్తే డేటా అనేది డీకోడ్ అయిపోతుంది. ఓకే. దెర్ ఈజ్ నో మోర్ సెక్యూరిటీ అనమాట. ఓకే. వాళ్ళు ఏదో కన్వర్టర్ ర్యాండమ్గా ట్రై చేశారనుకోండి, అది వర్క్ అయింది అనుకోండి, డేటా అనేది థెఫ్ట్ అయ్యి బ్రీచ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అనమాట. ఓకే. సో ఇక్కడ అంత సెక్యూర్ అనేది లేదనమాట ఎన్కోడర్లో కానీ డీకోడర్లో కానీ. ఓకే. బట్ ఇక్కడికి వస్తే ఎన్క్రిప్షన్. ఓకే. ఎన్క్రిప్షన్ ఆర్ డీక్రిప్షన్. సో దీంట్లో ఏముంటుందంటే, ఒక డేటాని మీరు ఎన్కోడ్ చేయాలంటే ఒక కీ యూస్ చేసుకుని చేస్తాం అనమాట. ఓకే. యూజింగ్ ఏ కీ. ఓకే. డేటాని ఎన్క్రిప్ట్ చేయాలన్నా కీ ఉండాలి, డేటాని డీక్రిప్ట్ చేయాలన్నా కీ ఉండాలి. ఓకే. డేటాని ఎన్క్రిప్ట్ చేయాలంటే మనకు యాక్చువల్గా ఇందాక కన్వర్టర్ ఉంటే ఒకటి సరిపోయింది, base64 ఎన్కోడర్, లేదంటే డీకోడ్ చేయాలంటే base64 డీకోడర్. బట్ ఇక్కడ ఎన్క్రిప్షన్ ఆర్ డీక్రిప్షన్లో తీసుకుంటే కీ ఉంటేనే డేటా ఎన్క్రిప్ట్ ఆర్ డీక్రిప్ట్ అనేది అవుతుంది. వితౌట్ కీ ఇట్ కెనాట్ బి ఎన్క్రిప్టెడ్ ఆర్ డీక్రిప్టెడ్. ఓకే. సో ఈ కీ అనేది 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. ఒకటి పబ్లిక్ కీ. ఓకే. ఇంకోటి వచ్చేసి సీక్రెట్ కీ. సీక్రెట్ కీ ఆర్ ప్రైవేట్ కీ అని చెప్పి ఏదైనా అనొచ్చు, సీక్రెట్ ఆర్ ప్రైవేట్ కీ. ఓకే. సో పబ్లిక్ కీ. ఓకే. పబ్లిక్ కీ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే టు ఎన్క్రిప్ట్ ద డేటా. టు ఎన్క్రిప్ట్ ద డేటా. ఓకే. అండ్ సీక్రెట్ ఆర్ ప్రైవేట్ కీ ఎందుకు యూజ్ చేస్తాము, ఓకే, టు డీక్రిప్ట్ ద డేటా. డీక్రిప్ట్ ద డేటా. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్ అండి. ఓకే. సో ఎలా యూస్ చేస్తాం అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఓకే. సో ఈ యొక్క ఎన్క్రిప్షన్లో ఏంటంటే కీ యూస్ చేసి మాత్రమే మనం డేటాని either ఎన్క్రిప్ట్ ఆర్ డీక్రిప్ట్ చేస్తాము. ఆ కీ లేదంటే ఎవరు ఎన్కోడ్ కానీ డీకోడ్ కానీ ఎవరు చేయలేరన్నమాట. ఓకేనా. base64లో అలాంటి కీస్ ఏమి ఉండవు. ఓకే. సో దట్ ఈజ్ ఓన్లీ ద డిఫరెన్స్. ఎన్కోడర్ డీకోడర్, వాట్ ఎవర్ ద encoder we want we will select, and whatever the decoder we want we will select, but there is no key to encrypt or decrypt the data. Okay. Whatever the converter, whatever the encoder we are using, we can use the same decoder to decrypt the data. Okay. But in the encryption and decryption, okay, so it will be a key based encryption or decryption. Okay. There will be a public key and a private key. Okay. To encrypt the data we need a public key, and to decrypt the data we need the private key. Okay. Without these keys we cannot encrypt or decrypt the data. So that is the difference, encoder key, decoder key, and encryption key, decryption key. Okay. Let's see the working example. ఓకే. సో ఇప్పుడు సేమ్ నేను ఆ కన్వర్టర్స్ అనేవి ఎన్కోడర్స్ అనేవి డిలీట్ చేస్తున్నా. ఓకే. లెట్ మీ టేక్ ది పీజీపీ ఎన్క్రిప్షన్. ఓకే. పీజీపీ ఎన్క్రిప్టర్ ఉంది కదా, సో ఐఎమ్ టేకింగ్ ఇట్ పీజీపీ ఎన్క్రిప్టర్.
ఓకే, సో పీజీపీ ఎన్క్రిప్టర్ మీద క్లిక్ చేస్తే అసలు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. ఓకే, జనరల్ ట్యాబ్, ఇక్కడ పక్కన ప్రాసెసింగ్ ట్యాబ్ కూడా ఉంది. సో ప్రాసెసింగ్ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే సిగ్నేచర్స్ అనేది ఇట్ విల్ యాడ్ మోర్ సెక్యూర్. ఓకే, ఎన్క్రిప్షన్తో పాటు సిగ్నేచర్స్ కూడా ఉన్నాయంటే ఇట్ విల్ యాడ్ ద మోర్ సెక్యూర్. యాజ్ ఆఫ్ నౌ నేను అవసరం లేదు, నేను నన్ను పెడుతున్నా. ఓకే, ఇక్కడ కంటెంట్ ఎన్క్రిప్షన్ అల్గారిథం అంటే మీరు డేటాని ఏ టైప్లో ఎన్క్రిప్ట్ చేస్తున్నారు డేటాని. ఓకే, ఈ జస్ట్ టైప్స్ ఉంటాయండి. ఓకే, ఆ పర్టికులర్ టైప్ బేస్ చేసుకుని డేటా అనేది ఎన్క్రిప్ట్ అవుతుంది అనమాట. ఏఈఎస్, బ్లోఫిష్, క్యాట్స్ 5. ఓకే, ఇట్లా సమ్ డేటా అనేది ఉంటుంది అనమాట. మనం మ్యాక్సిమం రియల్ టైంలో కూడా ఏఈఎస్ఏ చేస్తాము. ఓకే, దా ఫార్మాట్లో డేటా అనేది ఎన్క్రిప్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్, సీక్రెట్ కీ లెంత్. ఓకే, మీకు జనరేట్ అయ్యే సీక్రెట్ కీ వస్తుంది కదా, ఆ సీక్రెట్ కీ అనేది ఎంత లెంత్ పెట్టుకుందాం అనుకున్నారు. ఓకే, 128, 192, 256 దాన్ని బేస్ చేసుకుని మనం పెట్టుకుంటాం. ఎంత ఎక్కువ అయితే అంత మోర్ సెక్యూర్ ఉంటుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి కంప్రెషన్ అల్గారిథం. ఇది జీజిప్, సంథింగ్ జిప్ ఇవన్నీ అన్కంప్రెస్డ్ అని చెప్పి ఉంటుంది. మీకు బై డిఫాల్ట్ ఇది జెడ్లిబ్ అని చెప్పి ఉంటుంది. దీనివల్ల ఎలాంటి చేంజెస్ ఏమి ఉండవు. ఓకే, ఇక్కడ ఈ ఆర్మర్డ్ కానీ ఇంక ఇవన్నీ ఏమి యూస్ చేయము. మనం ఓన్లీ యూస్ చేసేది ఏంటంటే ఇక్కడ ఉంది చూసారా, ఎన్క్రిప్షన్ కీ యూజర్ ఐడీస్. ఓకే, ఇక్కడ చూసుకుంటే యాడ్ అని చెప్పి ఒక ఆప్షన్ వస్తుంది. ఓకే, ఇదిగోండి ఇక్కడ చూసారా, ఎన్క్రిప్షన్ యూజర్ ఐడి ఆఫ్ కీస్ ఫ్రమ్ పబ్లిక్ కీరింగ్. ఓకే, పబ్లిక్ కీరింగ్ అంటే నథింగ్ బట్ పబ్లిక్ కీ అనమాట. ఓకే, సో పబ్లిక్ కీ నేమ్ అనేది ఇవ్వమని చెప్పి చెప్తుంది అనమాట. ఓకే, సో ఇదే ఈ పబ్లిక్ కీస్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనకి ఎన్క్రిప్ట్ చేయాలంటే ఏం కావాలి, పబ్లిక్ కీ కావాలి. డీక్రిప్ట్ చేయాలంటే ఏం కావాలి, ప్రైవేట్ కీ కావాలి. సో ఈ రెండు కీస్ మనం సిపిఐ లెవెల్లో ఫస్ట్ డిప్లాయ్ చేయాలన్నమాట. ఓకే, సో ఎక్కడ డిప్లాయ్ చేయాలంటే ఇన్ ద మానిటరింగ్ ట్యాబ్. ఓకే, here in the security, here we have a PGP keys. ఓకేనా, సపరేట్లీ పీజీపీ కీస్ కోసం మనకు ఒక ట్యాబ్ ఉంటుంది, టైల్. ఓకే, దాని మీద క్లిక్ చేయండి, మేనేజ్ సెక్యూరిటీలో పీజీపీ కీస్. ఓకే, హియర్ యూ హ్యావ్ టు యాడ్ ద పీజీపీ కీస్. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, యాడ్. ఇదిగోండి పబ్లిక్ కీ, సీక్రెట్ కీ, మీరు ఏ కీ కావాలో ఆ కీ అనేది క్లిక్ చేసి మనం యాడ్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ యాడ్ చేయాలంటే మనకి ఏం కావాలి, పబ్లిక్ కీ ఆర్ ప్రైవేట్ కీ కావాలి. సో మీరు ఏం చేస్తారంటే మనకి ఆన్లైన్ టూల్స్ ఉంటాయి పబ్లిక్ కీ ప్రైవేట్ కీ జనరేట్ చేయడానికి. ఓకే, సో గో టు దట్. ఓకే, సో క్లిక్ ఆన్, జస్ట్ టైప్ చేయండి. ఓకే, పీజీపీ ఎన్క్రిప్షన్ కీ జనరేటర్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఓకే, పీజీపీ ఎన్క్రిప్షన్ కీ జనరేషన్ అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్ ఒక వెబ్సైట్ వస్తుంది. ఓకే, పీజీపీ కీ జనరేటర్ అని చెప్పి, సో దాని మీద క్లిక్ చేయండి. ఇదిగోండి ఇక్కడ జనరేట్ పీజీపీ కీ పేర్ అని చెప్పి ఉంది కదా, సో ఇక్కడ మీరు నేమ్ ఇచ్చేసేయండి. ఓకే, సంథింగ్. ఓకే, అండ్ డొమైన్. ఓకే, డొమైన్ ఏముండదు, జస్ట్ ఇక్కడ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకే, సో మీ కామెంట్స్ ఇవేం అవసరం లేదు. ఇక్కడ అల్గారిథం సెలెక్ట్ చేసుకోండి. మన ఎప్పుడు కీ టైప్ మ్యాక్సిమం ఆర్ఎస్ఏ కీ టైప్ ఉంటుంది. అండ్ కీ సైజ్ సెలెక్ట్ చేసుకోండి, ఎంత కావాలంటే అంత. మోర్ సెక్యూర్ కావాలంటే మీరు ఇంక్రీజ్ చేసుకోండి. ఓకే, మనకు 1024 ఈజ్ ఎనఫ్ ఫర్ టెస్టింగ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పైరీ, కీ ఎక్స్పైరీ అనేది ఉంటుందండి. ఓకే, మీరు ఇక్కడ 1 ఇయర్ పెట్టుకుంటే కీ 1 ఇయర్కి ఎక్స్పైర్ అయిపోద్ది, 2 ఇయర్స్ పెట్టుకుంటే 2 ఇయర్స్ ఎక్స్పైర్ అయిపోద్ది. అట్లా కీ అనేది అట్లా ఎక్స్పిరేషన్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, మీకు ఇచ్చే రియల్ టైంలో ఇచ్చే కీస్ కూడా ఎక్స్పిరేషన్ ఉంటుంది. ఆ ఎక్స్పిరేషన్ తర్వాత అది వర్క్ అవ్వదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి పాస్ ఫ్రేజ్. ఓకే, పాస్ ఫ్రేజ్ అంటే ఒక పాస్వర్డ్ అనమాట. ఓకే, ఈ పాస్వర్డ్ అనేది ఎందుకంటే, ఓకే, ఈ పాస్వర్డ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మీకు పబ్లిక్ కీ అనేది మీరు డిప్లాయ్ చేయాలి, ఎక్కడ మన సిపిఐలో డిప్లాయ్ చేయాలి. సో అది డిప్లాయ్ చేసేటప్పుడు ఎలాంటి పాస్వర్డ్ అనేది అడగదు, డైరెక్ట్ అప్లోడ్ అయిపోతుంది. బట్ మనకి ప్రైవేట్ కీ డిప్లాయ్ చేయాలంటే సీక్రెట్ అడుగుతుందండి. ఎందుకంటే ప్రైవేట్ కీ అనేది ఎందుకు, డేటాని డీక్రిప్ట్ చేయడానికి. సో డేటాని డీక్రిప్ట్ చేయాలంటే ఇట్ షుడ్ బి మోర్ సెక్యూర్ అనమాట. ఓకే, సో అందుకని చెప్పి మనకి పాస్ ఫ్రేజ్ అనేది అడుగుతుంది అనమాట. ఎప్పుడు ఓన్లీ ప్రైవేట్ కీ డిప్లాయ్ చేసేటప్పుడు మాత్రమే పాస్ ఫ్రేజ్ అడుగుతుంది. సో కంపల్సరీ మనం ఇక్కడ పాస్ ఫ్రేజ్ ఇచ్చి జనరేట్ కీస్ అనేది కొట్టాలన్నమాట. ఓకే, ఇదిగోండి చూసారా, మీకు ఇక్కడ పీజీపీ పబ్లిక్ కీ ఇది, ఇక్కడ వచ్చేసి ప్రైవేట్ కీ. ఓకే, కీ అంటే ఇట్లానే ఉంటుందండి. కీ అంటే ఏదో పాస్వర్డ్ లాగే ఉండదు, మొత్తం ఇట్లా ఒక పెద్ద కీ ఉంటుంది అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద పబ్లిక్ కీ అండ్ దిస్ ఇస్ ద ప్రైవేట్ కీ. సో ఐఎమ్ డౌన్లోడింగ్
both public key and private key. ఓకే, సో డౌన్లోడెడ్. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి పబ్ డాట్ ఏఎస్సి, మీకు ఎక్స్టెన్షన్ వచ్చేసి డాట్ ఏఎస్సి అని చెప్పి ఉంటుంది. ఓకే, పబ్ అంటే ఇది పబ్లిక్ కీ, ఎస్సిసి అంటే సీక్రెట్ కీ. ఓకే, సో రెండు కీస్ మనకి జనరేట్ అయిపోయినాయి. సో నౌ ఐ విల్ గో టు మై ఐఫ్లో. ఓకే, ఇక్కడ పీజీపీ కీస్లోకి వచ్చేసాం కదా, ఇక్కడ యాడ్, ఇక్కడ టైప్ వచ్చేసి పబ్లిక్ కీ. ఓకే, ఇప్పుడు నేను యాడ్ చేయాల్సిందే, ఇప్పుడు నేను డేటా ఎన్క్రిప్ట్ చేయాలనుకున్నా కాబట్టి ఐ నీడ్ ఎ పబ్లిక్ కీ. సో క్లిక్ ఆన్ దిస్ డౌన్లోడ్స్. ఓకే, ఇదిగోండి. సో ఇక్కడ పబ్లిక్ కీ. ఓకే, ఓపెన్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి యాడ్ ఆప్షన్. ఓకే, సో జస్ట్ క్లిక్ ఆన్ యాడ్ అండ్ యాడెడ్. ఓకే, క్లోజ్. ఇదిగోండి ఇక్కడ చూసారా, నేను ఏదైతే నేమ్ ఇచ్చానో ఆ నేమ్, ఏదైతే మెయిల్ ఇచ్చానో ఆ మెయిల్తో ఇక్కడ టైప్ వచ్చేసి పబ్లిక్ కీ అని చెప్పి వచ్చింది, అండ్ కీ వ్యాలిడ్ స్టేట్ అండ్ వ్యాలిడ్ అంటిల్. ఓకే, యాక్చువల్గా మీరు ఆన్లైన్ జనరేట్ చేసిన టూల్స్ ఇక్కడ యాక్చువల్గా నేను 1 year పెట్టినా కానీ నెవర్ ఎక్స్పైర్స్ అని చెప్పి వచ్చింది. మీరు ఆన్లైన్లో జనరేట్ చేసిన అవన్నీ ఇట్లా నెవర్ ఎక్స్పైర్స్ అని చెప్పి వస్తుంది. బట్ ఇది 1 yearకి ఎక్స్పైర్ అయిపోతుంది. బట్ రియల్ టైంలో మాత్రం మీకు చూపిస్తుంది అనమాట, ఏ టైంకి ఎక్స్పైర్ అయిపోతుందో ఆ టైం ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఆర్ డిలీట్ ఇట్. ఓకే, సో నేను జనరేట్ చేసా. ఓకే, దిస్ ఈజ్ మై నేమ్. ఓకే, దిస్ ఈజ్ మై పబ్లిక్ కీ నేమ్. ఓకే, సో కాపీడ్. ఇక్కడ మన ఎన్క్రిప్షన్లోకి వచ్చేస్తే ఇక్కడ ఆల్రెడీ నేను యాడ్ చేసా కదా ఎన్క్రిప్షన్ యూజర్ ఐడి పబ్లిక్ కీ రింగ్. సో ఐఎమ్ పేస్టింగ్ ఇట్ హియర్. దిస్ ఈజ్ ద నేమ్, అలియాస్ నేమ్. సో దీన్ని బేస్ చేసుకుని నేను డేటాని ఎన్క్రిప్ట్ చేయమని చెప్పి చెప్తున్నాను. ఓకే, డన్, సేవ్, డిప్లాయ్. ఓకేనండి, సో రన్ అయింది కదా ఐఫ్లో అనేది. సో ఒకసారి నేను ట్రేస్ ఎనేబుల్ చేసి చూద్దాం. ఓకే, సో పీజీపీ ఎన్క్రిప్టర్. సో దాని దగ్గరికి డేటా అనేది, ఓకే, XML బాడీ. ఓకే, వీ గాట్ ఇట్. నెక్స్ట్ ద ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ ద పీజీపీ ఎన్క్రిప్టర్ బాడీ. ఇదిగోండి, చూసారా, ఆ కీని ఉంది కాబట్టి ఆ కీని బేస్ చేసుకుని మనకి డేటా అనేది ఇలా ఎన్క్రిప్ట్ అనేది అయిపోయింది అనమాట. ఓకే, ఇదిగోండి మీకు ఇక్కడ చూస్తుంటే ఎండ్ పీజీపీ మెసేజ్, ఇక్కడ బిగిన్ పీజీపీ మెసేజ్. ఓకే, సో ఇలా కీని బేస్ చేసుకుని మాత్రమే డేటా అనేది ఎన్క్రిప్ట్ ఆర్ డీక్రిప్ట్ అనేది అవుతుంది. కీ లేకుండా డేటా అనేది మీకు డీక్రిప్ట్ అనేది అవ్వదు. ఓకేనా? ఓకే, సో దిస్ ఈస్ ద పీజీపీ ఎన్క్రిప్షన్ అండి. ఓకే, నెక్స్ట్ డీక్రిప్టర్ తీసుకుందాం. ఓకే, కమ్స్ టు దిస్ డీక్రిప్టర్, పీజీపీ డీక్రిప్టర్. ఓకే, పుట్ ఇట్ హియర్. ఓకే, సో ఓకే, సో ఇక్కడ చూసుకుంటే పీజీపీ డీక్రిప్టర్. సో పీజీపీ డీక్రిప్టర్లో ఏం ఆప్షన్స్ అనేది మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే నేమ్ ఉంది అండ్ ప్రాసెసింగ్ ట్యాబ్లోకి వస్తే ఇక్కడ సిగ్నేచర్స్ ఎక్స్పెక్టెడ్. ఓకే, సిగ్నేచర్స్ నాట్ ఎక్స్పెక్టెడ్, ఆప్షనల్, రిక్వైర్డ్. సో సిగ్నేచర్స్ నాకేమైనా నేను ఎనబుల్ చేయలేదు కాబట్టి సిగ్నేచర్స్ నన్ ఎక్స్పెక్టెడ్. ఇక్కడ ఏమన్నా ప్రైవేట్కి ఇక్కడ ఇవ్వడం ఏమన్నా ఇక్కడ ఉందా? ప్రైవేట్కి ఇక్కడ ఇవ్వడం ఏమైనా ఉందా? సో సేవ్, డిప్లాయ్ చేస్తున్నా. నేను ప్రైవేట్కి ఏమి ఇవ్వలేదు. ఓకే, ఐఎమ్ రన్నింగ్ ఇట్. వన్ సెకండ్ అండి.
ఓకే, సో ఇక్కడ చూసారండి స్టేటస్ అనేది మనకి ఏమైంది, స్టార్టింగ్లో ఉంది, డిప్లాయ్ అవ్వట్లేదు. ఓకే, ఎందుకు డిప్లాయ్ అవ్వట్లేదు అంటే దానికి రిలేటెడ్ సీక్రెట్ కీ అనేది మనం డిప్లాయ్ చేయలేదు. అందుకని చెప్పి ఇది స్టార్టింగ్ స్టేట్లోనే మీకు ఉంటుంది అనమాట. తర్వాత కాసేపటికి ఫెయిల్ అయిపోతుంది. ఓకే, బికాస్ ఆఫ్ ఓన్లీ దట్ రీజన్. ఓకే, సో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఓకే, ఇది వన్ డిప్లాయ్మెంట్ ఫెయిల్. ఓకే, ఇట్లా మీకు ఆ డీక్రిప్షన్ కీ అనేది మీకు అక్కడ ఇది ఎన్క్రిప్టర్ ఏదైతే పెట్టారో దాన్ని బేస్ చేసుకుని మీకు సీక్రెట్ కీ అనేది అది చెక్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను దానికోసం ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఓకే అవర్ పీజీపీ కీ స్టోర్ పీజీపీ కీస్. ఓకే, పీజీపీ కీస్లో యాడ్ ఇక్కడ ఈసారి సీక్రెట్ కీ యాడ్ చేస్తున్నాం. ఓకే, సో సీక్రెట్ కీలో కీరింగ్ ఫైల్. ఓకే, సో దిస్ ఈజ్ మై సీక్రెట్ కీ, ఓపెన్. అండ్ ఇక్కడ చూసారా ఇప్పుడు పాస్ ఫ్రేజ్ అని చెప్పి అడుగుతుంది. ఓకే, సో సీక్రెట్ కీ డిప్లాయ్ చేయాలంటే మీరు కంపల్సరీ యూ హ్యావ్ టు యూజ్ ది పాస్ ఫ్రేజ్. ఓకే, వితౌట్ పాస్ ఫ్రేజ్ యూ కెనాట్ డిప్లాయ్ ద సీక్రెట్ కీ అన్నమాట. ఓకేనండి. ఏం రెస్పాన్స్ లేదు ఎవరికి. ఓకే సార్. ఓకే సార్. సో మనకి పబ్లిక్ కీ అనేది ఎన్క్రిప్షన్ అనేది ఎవరైనా చేయొచ్చండి. ఓకే, బట్ డీక్రిప్షన్ అనేది అంటే డేటాని రీడబుల్ ఫార్మాట్లోకి చేయాలంటే దట్ షుడ్ బి సెక్యూర్. సో అందుకని చెప్పి మనకి పాస్ ఫ్రేజ్ అనేది ఇక్కడ ఇస్తాం అనమాట. ఓకే, సో కంపల్సరీ మీకు డీక్రిప్ట్ చేస్తున్నారంటే కంపల్సరీగా పాస్ ఫ్రేజ్కి సీక్రెట్ సార్ మీ వాయిస్ స్లోగా వస్తుంది. స్లో వస్తుందా? ఎస్. ఇప్పుడు ఓకేనా? ఓకే సార్. ఓకే, సో ఈ పాస్ ఫ్రేజ్ అనేది మనం డేటా ఎప్పుడైతే మీరు డీక్రిప్ట్ చేస్తున్నారో అది దట్ షుడ్ బి సెక్యూర్ కాబట్టి మనం ఈ పాస్ ఫ్రేజ్ అనేది కంపల్సరీ లేకుండా మనం అసలు డిప్లాయ్ అనేది చేయలేము అనమాట. ఓకే, సో క్లిక్ ఆన్ యాడ్. ఓకే, క్లోజ్. ఇప్పుడు చూసారా సీక్రెట్ కి యాడ్ అయిందా లేదా? ఎస్. కనిపించట్లేదు కదా సార్. కనిపించట్లేదా? ఇదిగోండి ఇక్కడ చూసారా. కనిపిస్తుంది. ఎస్ ఓకే, సార్. ఎందుకంటే ఈ రెండు సేమ్ ఒకటే పేర్స్ కాబట్టి దీంట్లో యాడ్ అయిపోతుంది. ఓకే, ఒకవేళ సపరేట్ అనుకోండి సపరేట్ యాడ్ అవుతుంది. ఇది రెండు సేమ్ పేర్స్ కాబట్టి దీంట్లో యాడ్ అయిపోతుంది అనమాట. ఓకే, Pass- ఇందాక ఇది ఒకటి పబ్లిక్ అని చెప్పి ఒకటే ఉంది, బట్ ఇప్పుడు సీక్రెట్ కూడా యాడ్ అయిపోయింది అనమాట. సార్ పాస్ ఫ్రేజ్ దగ్గర మనం ఏదైనా ఇచ్చుకోవచ్చా సార్? పాస్ ఫ్రేజ్ మీరు క్రియేట్ చేసేటప్పుడు ఏదైతే పాస్ ఫ్రేజ్ ఇస్తారో అదే పాస్ ఫ్రేజ్ ఇవ్వాలి. అదే అక్కడ మనకి ఇష్టం వచ్చింది ఏదైనా మీకు నచ్చింది ఏదైనా ఇవ్వచ్చు, బట్ రియల్ టైంలో వాళ్ళు ఏదైతే ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి మనం అక్కడ డిప్లాయ్ చేయాలి. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు ఐఫ్లోలోకి వస్తున్నా. ఓకే, ఇదిగోండి ఇప్పుడు చూసారా 10:38కి నేను ఆ కీ డిప్లాయ్ చేసిన తర్వాత మాత్రమే ఐఫ్లో రన్ అయింది. ఓకే, సో ఇట్లా అన్నమాట. ఓకే, సో ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ పీజీపీ ఎన్క్రిప్టర్ దగ్గరికి బాడీ ఏమొచ్చింది, దిస్ ఈజ్ ద ఎన్క్రిప్టెడ్ బాడీ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే బాడీ ఇదిగోండి చూసారా డేటా అనేది డీక్రిప్ట్ అయిపోయింది అనమాట. ఓకే, సో ఇలా మనం డేటాని ఎన్క్రిప్టర్ డీక్రిప్ట్ అనేది ఇలా పీజీపీ కీస్ యూజ్ చేసి చేస్తామండి. ఓకే, సో దాంట్లో పబ్లిక్ కీ టు ఎన్క్రిప్ట్ ద డేటా, ప్రైవేట్ కీ ఈస్ టు డీక్రిప్ట్ ద డేటా. ఓకే, సో దీంట్లో మీరు సిగ్నేచర్స్ కూడా ఇంక్లూడ్ చేశారనుకోండి. ఓకే, యూ క్యాన్ ఇంక్లూడ్ ద సిగ్నేచర్స్ ఇంక్లూడింగ్. ఓకే, ఇక్కడ ఏం ఆప్షన్స్ రాదు, జస్ట్ ఇంక్లూడింగ్ పెడతాము. ఓకే, అండ్ దీంట్లోకి వచ్చేసి మీరు ఇక్కడ సిగ్నేచర్స్ కూడా ఎనేబుల్ చేయాలి, లేకపోతే ఫెయిల్ అయిపోతుంది. ఓకే, దీంట్లో ఆప్షనల్ ఆర్ రిక్వైర్డ్ ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఆప్షనల్ పెట్టారనుకోండి ఇక్కడ అడుగుతుంది అనమాట సైనర్ కీ యూజర్ ఐడి. సో క్లిక్ ఆన్ యాడ్. మనం ఇక్కడ పబ్లిక్ కీ ఇవ్వాలన్నమాట. ఓకే, సో మనం ఏదైతే ఇందాక ఇచ్చామో సేమ్ అదే ఇక్కడ ఇవ్వాలి. ఓకే, డన్. నౌ సేవ్, డిప్లాయ్. వాట్ హ్యాపెండ్? ఇక్కడ ఇది ఎందుకు మిస్ అయింది? ఓకే, సేవ్ డిప్లాయ్. ఓకే, సో 10:41 ఇప్పుడు చూసుకుంటే అగైన్ మళ్ళీ డేటా అనేది ఎన్క్రిప్ట్ అయ్యి మనకి ఇక్కడ ఎన్క్రిప్టెడ్ అండ్ హియర్ ఇఫ్ యూ సీ
ఇట్స్ డీక్రిప్టెడ్. ఓకే, సో ఒకవేళ మీరు ఇక్కడ సిగ్నేచర్స్ కనుక ఇంక్లూడ్ పెట్టలేదు అనుకోండి, ఓకే, అంటే ఇంక్లూడ్ పెట్టి అక్కడ దీంట్లో నన్ ఎక్స్పెక్టెడ్ పెట్టారనుకోండి, ఓకే, సో మీకు ఫెయిల్ అయిపోతుందండి డేటా అనేది. అంటే డేటా అనేది డీక్రిప్ట్ అవుతుంది అనమాట. సిగ్నేచర్స్ కూడా ఇంక్లూడ్ చేసి ఆ కీ ఇస్తేనే మీకు సిగ్నేచర్స్ అనేవి డీకోడ్ అవుతాయి అనమాట. ఇదిగోండి, చూసారా, ఫెయిల్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మీరు ఎర్రర్, ఓకే, ఇక్కడ చూడండి ఎర్రర్. డిఫరెన్స్ ఏంటి సార్ సిగ్నేచర్ యాడ్ చేసినాక యాడ్ చేయకపోవడానికి? సిగ్నేచరు యాడ్ చేసిన దానికి యాడ్ చేయకపోవడానికి డిఫరెన్స్ ఏంటి సార్? లైక్ అప్పుడు కూడా మనం కీసే యూజ్ చేస్తున్నాం కదా. కీ సేవ్ చేస్తాం, బట్ మీరు ఇప్పుడు నేను చూసారా, సీక్రెట్ కీ యూస్ చేయకపోతే, పబ్లిక్ కీ యూస్ చేయకపోతే ఫెయిల్ అయిపోయింది. సిగ్నేచర్స్ ఇంక్లూడ్ పెట్టాను, బట్ పీజీపీ డిక్రిప్షన్లో నేను ఇంక్లూడ్ పెట్టలేదు అనమాట. ఓకే, సో అందుకని చెప్పి ఇది ఏమైంది, ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ ఏం చెప్తుంది, పీజీపీ మెసేజ్ కంటైన్స్ సిగ్నేచర్ ఆల్దో సిగ్నేచర్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ అని చెప్పి చెప్తుంది అనమాట. ఓకే, నాట్ ఎక్స్పెక్టెడ్ పెట్టారు. సో ఇదర్ చేంజ్ ద కన్ఫిగరేషన్ ఆఫ్ ద పీజీపీ డిక్రిప్టర్ ఆర్ సెండ్ ఏ పీజీపీ మెసేజ్ విత్ నో సిగ్నేచర్. సో ఇద్దరు సిగ్నేచర్ లేకుండానే పంపండి, లేదంటే పీజీపీ డిక్రిప్టర్లో సిగ్నేచర్ కన్ఫిగరేషన్స్ కూడా చేయండి అని చెప్పి చెప్తుంది అనమాట. ఓకే, అంటే పీజీపీ ఎన్క్రిప్టర్ అనేది ఎన్క్రిప్షన్ చేస్తుంది అండ్ సిగ్నేచర్స్ కూడా ఇంక్లూడ్ చేస్తుంది. సో సిగ్నేచర్స్ కూడా ఇంక్లూడ్ చేస్తారంటే ఇట్ విల్ బి మోర్ సెక్యూర్ అనమాట. ఓకే, సో సిగ్నేచర్కి ఇంకొక సపరేట్ కీ అయినా యూస్ చేసుకోవచ్చు. ఓకే, వాళ్ళు సిగ్నేచర్ క్రియేట్ చేసేటప్పుడు ఒక కీ పెట్టుకుని ఆ కీని ఇచ్చారనుకోండి, ఆ కీని మనం ఇక్కడ దీంట్లో ఆప్షన్లు పెట్టేసుకుని ఆ కీ అనేది ఇక్కడ పెడతాం అనమాట. ఓకే, సో సైన్ ఇన్ కీ అని చెప్పి అంటాం అనమాట. ఓకే, సిగ్నేచర్కి సైన్ ఇన్ కీ అని చెప్పి అంటాము. సో ఆ సైన్ ఇన్ కీ కూడా ఇక్కడ పెట్టుకుంటే అప్పుడు మాత్రమే అది డీకోడ్ అనేది అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ద మోర్ సెక్యూర్. ఓకే, ఇట్స్ ఎన్క్రిప్షన్ అండ్ సైన్ ఇన్ బోత్ రెండు అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకే. ఓకే, సో క్లియర్ అండి. సో ఈ రెండు ఎన్కోడర్ గారు డీకోడర్ గారు ఎన్క్రిప్షన్ ఆర్ డీక్రిప్షన్ అనేవి మనం రీడబుల్ ఫార్మాట్ నుంచి నాన్ రీడబుల్ ఫార్మాట్లోకి, నాన్ రీడబుల్ ఫార్మాట్ నుంచి రీడబుల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయడానికి డేటాని యూజ్ చేస్తాము. ఫర్ ద సెక్యూరిటీ పర్పస్ వీ విల్ యూజ్ దిస్. ఓకే, సో ఎన్కోడర్ డీకోడర్ అంటే కనుక వితౌట్ కీ ఇట్ విల్ ఎన్కోడ్ ద డేటా ఆర్ డీకోడ్ ద డేటా బేస్డ్ ఆన్ ద algorithms we have selected. Okay, but comes to encryption or decryption, we did PGP encryption గురించి అడుగుతారు మిమ్మల్ని. ఓకే, PGP encryption అనేది it will encrypt, it will convert the readable format to non-readable format. Okay, but to encrypt the data, to decrypt the data, we need the keys. Okay, to encrypt the data we need a public key, to decrypt the data we need a secret key. Okay, without these keys it will not encrypt or decrypt the data అని చెప్పి సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనా, సో ఒకవేళ పబ్లిక్ కీస్ ఎవరు క్రియేట్ చేస్తారంటే కనుక అది డిపెండ్స్ అండి. ఒకవేళ రిసీవర్కి డేటా ఎన్క్రిప్ట్ అయ్యి కావాలి, ఆల్రెడీ వాళ్ళ దగ్గర కీస్ ఉన్నాయి అనుకోండి, ఓకే, వాళ్ళు ఏం చేస్తారంటే పబ్లిక్ కీ మనకి ఇస్తారు. సో పబ్లిక్ కీ మన దాంట్లో డిప్లాయ్ చేసి మనం ఎన్క్రిప్ట్ చేసి పంపిస్తే వాళ్ళు సీక్రెట్ కీ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు, మనకి ఎవరు అనమాట. ఓకే, సో దెన్ ఆ సీక్రెట్ కీ అనేది మనం ఇక్కడ దీంట్లో వాళ్ళు యూస్ చేసుకుని సీక్రెట్ కీని వాళ్ళు డేటాని డీకోడ్ చేసుకుంటారు. మనం జస్ట్ పబ్లిక్ కీ ఒకటి వేస్తారు, దాన్ని యూస్ చేసుకుని పబ్లిక్ కీని యూస్ చేసుకుని డేటాని ఎన్క్రిప్ట్ చేస్తాం అనమాట. ఓకే, సో అట్లానే సెంటర్ సైడ్ అనుకోండి, ఓకే, మనం క్రియేట్ చేసి పంపిస్తే వాళ్ళు డేటాని ఎన్కోడ్ చేసి పంపిస్తారు, మన దగ్గర సీక్రెట్ కీ పెట్టుకుని మనం డేటాని డీకోడ్ చేస్తాం. ఓకే, సో ఇట్లా డిపెండ్స్ అనమాట, సినారియోని బట్టి మనం డేటా అనేది ఎవరైనా క్రియేట్ చేయాలి, ఎవరు క్రియేట్ చేయాలి, మనం క్రియేట్ చేయాలనే రూల్ అనేది ఏం లేదు. ఓకే, మనల్ని అడిగితే మనం చేస్తాము, లేదంటే సెంటర్ కానీ రిసీవర్ కానీ చేసి మనకి ఇచ్చిన వాటిని యూస్ చేసుకోవచ్చు. ఓకే, సార్ ఇప్పుడు ఎన్క్రిప్ట్ డేటా చేయాలంటే మనం పబ్లిక్ కీ యూస్ చేస్తున్నాం కదా. సో ఇప్పుడు క్లయింట్ వాళ్ళేమో మనకి కీ ఇవ్వకపోతే, ప్రైవేట్ కీ ఇవ్వకపోతే మనకు డీక్రిప్టర్ మనం ఇక్కడ యూస్ చేయలేము కదా సార్, ఎందుకంటే మన ఇక్కడ PGP అవును, కీలో మనం అదే సేవ్ చేయలేము. డీక్రిప్ట్ చేయాలంటే వాళ్ళు కీ ఇవ్వాలి, సీక్రెట్ కీ ఇవ్వాలి మీకు. అంటే సమ్ టైమ్స్ మీరు అంటున్నారు కదా వాళ్ళు ఎవ్వరు వాళ్ళే చూసుకుంటారు అని చెప్తున్నారు కదా, అప్పుడు మనం వాళ్ళు ఇప్పుడు డిప్లాయ్ ఎవరంటే చేసినప్పుడు మనం ఏదో క్రియేట్ చేయాలని చెప్పి చెప్తున్నా, మనం క్రియేట్ చేసి వాళ్ళకి పబ్లిక్ కీ ఇచ్చి వాళ్ళని ఎన్క్రిప్ట్ చేసి పంపించమని చెప్తాము, మనం ఇక్కడ డీక్రిప్ట్ చేస్తాం. ఓకే సార్. అదే వితౌట్ కీస్ అసలు నాట్ పాసిబుల్. మనం ఎలా క్రియేట్ చేస్తాం సార్? అంటే సేమ్ ఇందాక మీరు అంటే చూపించినట్టు సార్, లేకపోతే ఇవి యాక్చువల్గా ఇది ఆన్లైన్ టూల్స్, బట్ వాళ్ళ కంపెనీ రిలేటెడ్ వాళ్ళు సమ్ వెబ్సైట్ లేకపోతే వాళ్ళ సజెస్టెడ్ సపరేట్ టూల్స్ ఉంటాయి, ఆ టూల్ యూజ్ చేసి మనం క్రియేట్ చేస్తాం. ఓకే సార్. ఓకే, సో క్లియరా అండి.
క్లియర్ సార్. ఓకే, సో దిస్ ఈజ్ ద టాపిక్ ఫర్ టుడే, ఎన్కోడర్ అండ్ ఎన్క్రిప్షన్. సో నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి ఇంకా టాపిక్స్ ఏమున్నాయి మీకు? సార్ ఇంకా అందులో పీజీపీ ఎన్క్రిప్షన్ లో డిక్రిప్షన్ లో ఇంకో ఆప్షన్ ఉంది కదా సార్? ఇంకేం ఆప్షన్ ఉన్నాయి? PKCS ఇందులో కాదు, పీకేసిఎస్ అని సంథింగ్ పీకేసిఎస్ 7 మనం అసలు చేయమండి. ఇంతవాటికి ఎవరు అడగలేదు, ఎవరు చేయరు కూడా. ఓకే, మనకి మోస్ట్ అవైలబుల్ మ్యాక్సిమం పీజీపీనే ఉంది. ఓకే, అసలు ఫస్ట్ పీజీపీ అంటే ప్రతి గుడ్ ప్రైవసీ అండి. ఓకేనా, పీజీపీ అంటే ప్రతి గుడ్ ప్రైవసీ అనమాట. ఓకే, పీకేసిఎస్ 7 మనం చేయము. మీరు పీకేసిఎస్ 7 ఎన్క్రిప్టర్ తీసుకున్నా కొంచెం నియర్ టు దట్ ఉంటుంది. ఓకే, ఒక్కొక్క దానికి ఒక అల్గారిథం. ఇదిగోండి, పబ్లిక్కి దానికి కూడా పబ్లిక్కి యాడ్ చేయటం, దానికి కూడా ప్రైవేట్కి యాడ్ చేయటం. ఓకే, సో దానికి చేసేది వేరు, దాన్ని బట్టి దాని టూల్ని బేస్ చేసుకుని దానికి సపరేట్ ఉంటుంది, దీనికి సపరేట్ ఉంటుంది. ఓకే, బట్ మిమ్మల్ని అడగరు. ఓకే, అడిగినా సేమ్ అదే విధానం. ఓకే, పబ్లిక్ కీ ప్రైవేట్ కీస్ యూజ్ చేసే డేటాని ఎన్క్రిప్ట్ డీక్రిప్ట్ అనేది చేస్తాం అనమాట. అదే పీకేసిఎస్ 7కి క్రియేట్ చేయడానికి ఆన్లైన్ టూల్స్ లేవండి. ఓకే, సో అది అసలు యాక్చువల్ కవర్ అవ్వదు. మీకు ఎక్కడ అసలు పీజీపీ ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ కూడా చెప్పరు. ఓకే, నేను మీకు వర్కింగ్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ టూల్ చేసుకుని మీకు వర్కింగ్ ఎగ్జాంపుల్ చూపించాను. ఓకేనా, సో పీకేసిఎస్ 7 గురించి మీరు అంత థింక్ చేయాల్సిన అవసరం లేదు. అడగరు కూడా అడగరు. మిమ్మల్ని అడిగితే ఇంటర్వ్యూలో క్వశ్చన్ ఓన్లీ ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ ఏంటని అడుగుతారు, లేదంటే పీజీపీ ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ అనేది ఏంటనేది అడుగుతారు తప్ప అంతకుమించి దాటి వెళ్ళరు. ఓకే, సో మీకు నెక్స్ట్ టాపిక్ గ్యాదర్ అయిపోయింది కదా, జాయిన్ అండ్ గ్యాదర్. అవ్వలేదు సార్. అవలేదు సార్. గ్యాదర్ అవ్వలేదా మీకు? ఓకే, ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనకి గ్యాదర్, జాయిన్ అండ్ ఫిల్టర్ కాన్సెప్ట్స్ వస్తాయి. ఓకే, అది అయిన తర్వాత నెక్స్ట్ డేటా స్టోర్స్కి వెళ్తాం. ఓకే, సో మ్యాక్సిమం ఇంకా 3 క్లాసెస్లో మీకు ఏపీ మేనేజ్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, మ్యాక్సిమం అంతే. ఫిల్టర్, గ్యాదర్, జాయిన్, ఫిల్టర్ అండ్ డేటా స్టోర్ ఆపరేషన్స్ అండ్ రైట్ వేరియబుల్స్. ఓకే, 3 క్లాసెస్ అగ్రిగేట్ రౌట్ వస్తుంది. 3 క్లాసెస్, 4 క్లాసెస్. ఓకే, నెక్స్ట్ ఇంకా టోటల్ మీకు 10 to 12 క్లాసెస్ వరకు వస్తాయండి మీకు. ఓకే, థ్యాంక్ యూ ఆల్, విల్ మీట్ టుమారో.